అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు. It's creative, thanks. ఏం చేస్తాను రా? వీళ్ళు కూరగాయలు తెంపుతాను. బెండకాయలు ఒకలు, టమాటాలు ఒకలు. ఇవాళ మేము దసరా షాపింగ్ కదా సత్కనే కొనిస్తారు. అంతలే శ్రీయ కొనిస్తాడు. ఒక్కోసారి చిట్టీలు ఇద్దాం వాళ్ళకి కత్తాలు కొని. నేను చిట్టీలలో ఉండనే కొంతమంది ఉన్నారా మళ్ళీ గంతమంది కొని అలాంటివి వచ్చే కొంతమంది 6-7 అది రాజుకి చెప్పిల్లా అత్త అన్నాడా? గ్రూప్ లో పెట్టిల్లా? పెట్టలే. పెట్టపోయి అత్తలో రాడు అంచేత కాదు చూసింది ఎంత పెద్దగా ఉంది. మంచిగా వస్తాను ఈ విత్తనం మంచిగా ఉంది, కాపాడాలి కార్రా. సాత్క అసలు విత్తనం దొరకాలి. గ్రేట్ థింగ్ సిరీస్ కు అన్ని సాత్క అసలు విత్తనాలు అయితే ఎప్పటికి ఉంటారు మంచిగా. బీరకాయలు చూడరు నిన్ననే మొన్ననే తెంపినట్టుగా. అవునా? మన వీడియోలు కూడా గట్లా జల్దీ జల్దీ కావాలి. ఇక్కడ దోసకాయలు సెట్ అవుతాను. అనిక జోర్ డ్రెస్ వేసిన దసరా షాపింగ్ ఏందో కానీ దసరాకు రెడీ అయినట్టు అయింది. బాగా రోజులు అవుతుంది మూలకుంటుందని వేసిన. ఇక్కడ కింద ఉంది వంకాయ బక్కగా అవుతుంది అనిక. ఎంత మంచిగా ఉంది వంకాయ కానీ పురుగు పట్టింది. సేమ్ డ్రెస్ ఎలా నట కొని తానిక ఈ సంవత్సరం మా అందరికి డ్రెస్సులు పైరు తలుచుకుంటా. సాత్కి అంటాను వాళ్ళని పెట్టుకుంటే సగం నేను పెట్టుకుంటా అంటాను. మంచి పేరు రావాలని మీకు ఇప్పటికి కొంచెం తక్కువ బడ్జెట్ లో కొనుక్కుంటాం పట్టు. అట్లేం లేదు, కొనుక్కోవాలి మంచిగా. మంచిగా 5,000 అంతే. మంచినే. హాయ్ అందరికి గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్. హాయ్ అందరికి గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట. కాళ్ళకాన్నే ఏంగా మనకాడి ఏమని ఒక మాటకి పడిపోయా పేర్లు తెలిసి మా ఛానల్ పేరు తెలియదు. వస్తుంది కదా శ్రీ. వచ్చిన ఒక గోన్ని కోతులు వచ్చినాయా బొచ్చడు. బాక్స్ లో సౌండ్ పానం అవుతలేదు కదా చిన్న. నాకైతే కాళ్ళు బాగా నొత్తాయి. ఇలా ముచ్చట వచ్చేసి దసరా రేణుగాల పూత కూడా చూడు. మొన్న గడ్డి బొచ్చడుండే ఎట్టకు తీసేసినావు. ఎంతకంత సరే నీ కాళ్ళకాన్నే నీ కాళ్ళకాన్నే అవలేపోయారు చూడమా. నార్మల్ ఫార్మింగ్ ఆనకోయిల కావచ్చు. ఉట్టిగానే అంటాను అనుకున్నా. ఇది ఏం పావు చెప్పు మన సబ్స్క్రైబర్ కామెంట్ పెట్టి. ఉన్నది కట్లపావు అయితే గీత ఉండదు. పాము కోసం మనకు పాము అంటే ఫస్ట్ నేను అన్నగానే అమ్మ నాకు మళ్ళీ మనకి గంత అర్రెడు చూసినాక నాకు నిజం అనిపించింది. నేను భయపడ్డా అన్నయ్య మౌనిక ఘోరంగా భయపడ్డది. మళ్ళీ ఆనే ఉన్నది ఆ పొల్లు ఇక భయం కాదా. గార్డెన్ ఉంటే ఆ పాము పోతుంది రానచ్చు. ఏంగా మనకాడి ఏమని ఒక మాటకి పడిపోయా అయిపోయా. అయ్యే సుట్టామని అవ్వ సుట్టమా. ఇక మేము దసరా షాపింగ్ కోసం మంచిర్యాల వచ్చినాం. మనోళ్ళు ఎప్పట్లాగానే ప్రతి దసరా బట్టలు పెడతాం కదా. సో ఈసారి షాపింగ్ అని చిన్న వీడియో కూడా ఇస్తున్నాను. తిన్నారా? ఏం చెప్తాను కానీ ఎప్పుడైనా గిదే మంచిర్యాల షాపింగ్ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే బయట మనకి ఎక్కువ ఏం తెలియదు. మన వాళ్ళు ఆల్రెడీ వేలు ఆకలి అవుతుంది అని దెబ్బ ఉరికిండు. రెడీయా? తినలేదు ఆర్డర్ ఇంకా కానీ మరి తింటే చికెన్ మటన్ ఏం కూర?
ఇంత మంది తయారయ్యారు షాపింగ్ అంటే పని అంటే ఎవరు రారు. ఎందుకు రాలే ఏ పనికి రాలే ఆడతారని తెస్తాను మరి మరి తేపోలే ఎవరు తెత్తలే నిజంగా. వైష్ణవ్ ఉరుకురా పెద్ద కాల తెలుసు మీరు అందరు కలిసి నాకు డ్రెస్ కొని ఇచ్చేందుకు రా దసరాకు. మనిషికి 200 2 10 12 ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. స్టాక్ ఏమన్నా నచ్చిందా అన్న? కొత్త స్టాక్ వచ్చింది అన్న. పైన కిడ్స్ బాగా వచ్చినాయి. ఇప్పుడు ఎవరు కిడ్స్ కంటే అందరు కిడ్స్ అందరు కిడ్స్ ఆంటీ లైవ్ ఉన్న 90 కిడ్స్ బట్టలు ఉన్నాయమ్మా? మా ఛానల్ పేరు ఏంటి మరి? మా పేర్లు తెలుసు కానీ మా ఛానల్ పేరు తెలియదు. కొత్త వచ్చినాయమ్మా స్టాక్ ఇటువంటి వేసుకుంటారా? నేను కూర్చుతానే అంటారు. ఇది మంచిగా ఉంది. సాత్కా నువ్వు మీ అక్కకి ఏం కొంటానా? ఏం కూర్చుండి సాత్కా నువ్వు చూసుకోపోయినా నీకు కూడా ఇన్ని వస్తాయి. సారియా డ్రెస్ అది ఎందుకంటే ఉన్న డ్రెస్ లో నేను ఎత్తలేదు లాంగ్ అట్టి కొనుక్కొని పోదామా మనం? అదే పాన్ మరి చిన్నగా కట్టదా? డ్రెస్ ఆడు చూడు మీ బిడ్డలకి. హాయ్ మానికాక, చూస్తలే మీరు వచ్చినారు, మీ వల్ల చూసి గుర్తుపట్టిపోయి కష్టం. బాగున్నారు అందరు? ఎట్లున్నావు అమ్మా? లైవ్ లో మా పిల్లలు అయితే మీ వీడియో పిచ్చి పిచ్చి చూస్తారు. ఏమేనా ఎవరు? ఈమె ఇంకా ఈమె మిమ్మల్ని షాక్ హాయ్ చెప్పు. చీర కొనుక్కుంటా దానికి మగ్గం వేపించుకున్నా, సింపుల్ మగ్గం వేపించుకున్నాను. పిక్స్ ఇది పెళ్లికి యూజ్ ఏంటి పొలాలు సెలెక్షన్ చేసుకుంటారు చిన్న పొలాలు. అది మంచిగా ఉంది కదా మమ్మీ అంటారు. మరి ఇంకా చెప్పాలి సాత్కాను గిసోటి తీసుకో. ఇట్లా వేసుకుంటా. ఇది ఎవరిరా హెడ్కి వెళ్ళి వచ్చేది అంటారు మా ఊరు వాళ్ళు అందరూ. ఏంటి పొద్దుగాలు నవ్వుతారు రాను. ఎవరు మంచిది ఫ్లాట్ అయితే మంచిగా లేదు ఉండకాడికి అయితే తింటావా అంటాను. మంచి అనిపిస్తుంది అంటాను. మంచిగా డ్రెస్ చూసిన వాళ్ళు అనిపించవి. ఏం చూస్తాను నీ వీడియో చూస్తా. ఒక ఫోటో వీడియోస్ చూస్తే ఏమైందట? ఏమైందంటే మిస్టేక్ చేసిన వాళ్ళు గట్లనే వాళ్ళకు నచ్చింది రా కూడా మిస్టేక్ అంటారు. మరి సాత్విక కంటే నువ్వే చూడాలన్నట టాప్. ఎందుకు నిల్చుంటాను నాకు అర్థం కాక అడుగుతాను. ఇట్లా నిల్చుంటాను అంటావు. అసలు అయిపోయింది శారీలు చూస్తాను మా దగ్గర. కొంచెం బ్రైట్ ఉంటే రెడ్ మంచిగా ఉండవచ్చు కదండి. వేరే వాళ్ళు షాప్ వాళ్ళు ఇస్తాను అనుకోండి. 2-3 గంటలు అవుతుంది తెలుసా మీరు వచ్చి. 3కి పోతా అంటే 3 అవుతుంది మరి. నరేష్ నువ్వు రవీందర్ మీది చూసుకోండి పోనీ. ఇంకా మీరిద్దరు తీసుకోండి. అక్క మంచిగా ఉన్నారా? అయిపోయింది మా షాపింగ్ అయితే. ఇంకా వీళ్ళ అక్క చెల్లెళ్ళ మమ్మీకి వీళ్ళందరికి ఎట్లా అనిపించింది షాపింగ్? మంచిగా అనిపించింది కానీ బిల్ ఘోరంగా. పాపం శ్రీ అయితే మంచోడు, అంత బిల్ అయినా కూడా మాకు కొనిస్తాడు. ప్రతిసారి తీసుకునే కోరుకుంటే తక్కువనే. ఒకప్పుడు 50,000 60,000 కనుక చూసి తీసుకున్నాం మేము కూడా. కానీ మాకు నచ్చినాయి కొనిచ్చింది పాపం శ్రీ. అని నువ్వు కొనుక్కోలే పాప చీర? నాకు ఉన్నది అదే 2 వేరే డ్రెస్సులు తీసుకున్నా నేను. అదే పట్టుకు వెళ్తున్నాం అయితే మిమ్మల్ని చూసి అటు బాగుండేది అయితే. సోడా తాగుతారా అన్న? 2 సోడాలు ఇవ్వమా? గూగుల్ పే ఫోన్ పే నేను తేలేదురా. నువ్వు మీకన్నా నేను తొక్కితే చూడలే. నేనేంటిది అనుకున్నా, మెత్త అనుకున్నా. ఏదో
వస్తుంది కదా శ్రీ. మన కార్లో అయిపో వీడియో తీస్తలేదండి ఆ. రస్తలో కదా బాగా. ఇక లేట్ నెలకు ఒకటి. అంతేనా? అన్న మనోళ్ళు డ్రెస్సులు తీసుకున్నారట అన్న. ఎంత అన్న బిల్లు? పానీపూరి 300 ఇచ్చింది శ్రీ. దవాఖానలో పడితే 3000 అవుతాయి. ఓకే అక్క అయిపోయింది. మనోళ్ళకు బాయ్స్ తీసుకున్నా డ్రెస్ అయిపోయిందా మీ షాపింగ్? అయిపోయింది మా షాపింగ్. అయితే అందరికి తీసుకున్నాం, మాకు తీసుకున్నాం, మన టీవీకి తీసుకున్నాం, మళ్ళా ఫ్యామిలీకి తీసుకున్నాం, మళ్ళా మన బాయ్స్ కి తీసుకున్నాం. ఇలానే డ్రై ఫ్రూట్స్ తీసుకుంటారా? నేను తిన్నాను డ్రై ఫ్రూట్. ఈసారి మంచి ఎంగిల్ పూల నుంచి సద్దులు లాగా మా ఇంటికి కానీ మేము ఇక్కడ చెత్త ఎదురుతారని వచ్చిన ఒక గోండి కోతులు వచ్చినాయా బొచ్చడు. ఒక గుంపు వచ్చింది. అది ఇంకది ఇగో చెత్త ఎడుర్రి ఎట్లా వెళ్ళిందో. ఇవన్నీ దాచిపెడుతుంది మా అమ్మ ఉంటే. ఇదేమో ప్లాస్టిక్ సామాన్, ఇదేమో పేపరు, ఇవన్నీ జామ చేసుకుంటా పెట్టింది మా అవ్వ. మేమేం చేసినాం, శ్రీతోడు మా అవ్వని పంపి ఇవన్నీ మేము ఖాళీ చేస్తాను. వచ్చినాక ఎంత తిడుతుందో గానీ. షూటింగ్ టకటక చెప్తావు, నిన్న తట్టుకుంటే చెప్తానా మరి? కరెక్ట్ చెప్తలేము. అమ్మయ్య పాల ప్యాకెట్ అయితే ఎత్తన్నా ఇంటికోవాలి. తోట అవడం పోయి మా మమ్మీ అన్ని తెంపుకొని వచ్చింది. కింద ఉన్నాయి పువ్వులు. పండు పండలేదని తెల్ల ఉన్నది. ఇప్పుడైనా బతుకమ్మ నేనే వేర్చేదాన్ని, కానీ ఈసారి ఏంటంటే మాకు సూతకం ముట్టుడు ఉంది. ఇక మా వాళ్ళు అందరూ వద్దానన్నాక హోంవర్క్స్ అయినా ఏమి ఈ సెలవులని ఇద్దరు పొరగాళ్ళ గోని హోంవర్క్స్ ఇచ్చిల్లా రాసి నేర్పడతారు పాపం. ఇదంతా అక్కడికి పోయి పువ్వు పట్టుకొని వచ్చింది మా అక్క. ఇంకా లేకుండేనా అనే పువ్వులే నిమ్మగొండ తెంపి తెంపి బాగా నిలబడ్డారు. మీరెప్పుడు రెడీ అవుతారా పిల్లగాళ్ళు? బతుకమ్మ వేసుడు అయిపోయింది. మా అక్కనే మొత్తం ఈ చెత్త అంతా ఎత్తుతుంది. మా పెద్ద బతుకమ్మ ఇది, మా చిన్న బతుకమ్మ. ఎట్లున్నాయి? రెడీ ఇద్దరు అక్క చెల్లాలి. బాంబు వేరిందా? బాక్స్ లో సౌండ్ పానం అవుతలేదు కదా చిన్న. నాకైతే కాళ్ళు బాగా నొత్తాన్ని. ఇగో ఇక్కడ బురదయుడు ఎట్లుందో. వాన వాడుతో మొత్తం ఆడకుండా అయింది. ఇక ఇప్పుడైతే మా మమ్మోళ్ళు ఆడతారు, నేనైతే వండుకుంటా. ఘోరంగా నిద్ర వస్తుంది. అంతే, మేమైతే పోతున్నాం. ఎట్లుంది ఈ వీడియో? మంచిగా ఉందా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ స్మైలింగ్, కీప్ థింకింగ్. ఈ వీడియో ఎవరైనా నైట్ చూస్తే వాళ్ళందరికీ గుడ్ నైట్ అండ్ స్వీట్ డ్రీమ్స్. బాయ్.